హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లాంటెడ్ ఎక్వేరియం తెలుగు. ఈ వీడియోలో మనం పికిల్ జార్ ప్లాంటెడ్ ఎక్వేరియం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఈ జార్ని నార్మల్ స్టోర్స్లో తీసుకున్నాను. ఇది గ్లాస్ జార్ అనమాట. పికిల్స్ వాటిని స్టోర్ చేసుకుంటే యూజ్ చేస్తాం కదా, ఆ జార్ అనమాట. దీనిలో ఫస్ట్ ముందుగా నేను యాక్వా సాయిల్ వేసుకోండి, లేకపోతే వెర్మీ కంపోస్ట్ వేసుకున్నా పర్లేదు. యాక్వా సాయిల్ అందుబాటులో ఉంది కాబట్టి కొంచెం యాక్వా సాయిల్ వేసుకున్నాను. దాన్ని సరిపడా మనం ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకుని వెనకాల బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎక్కువ వేసుకుంటే లుక్ బాగుంటుంది అనమాట. దాన్ని మనం కవర్తో ఫస్ట్ తడుపుకోవాలి. ముందే డైరెక్ట్ శాండ్ వేయకూడదు. ఫస్ట్ మనం దాన్ని సాయిల్గా వెర్మీ కంపోస్ట్ వేసుకున్న వెర్మీ కంపోస్ట్, యాక్వా సాయిల్ వేసుకున్న యాక్వా సాయిల్, దాన్ని మనం ఫస్ట్ తడుపుకున్న తర్వాత మనం కవర్ పెట్టుకుని స్లోగా వాటర్ వేసి దాన్ని సాయిల్ వెట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఒక లేయర్ శాండ్ వేసుకుంటే బాగుంటుంది. సాయిల్ స్లోగా న్యూట్రియంట్స్ రిలీజ్ చేసిద్ది కాబట్టి మనం శాండ్ వేసుకుంటే క్యాప్ శాండ్ వేసుకోవాలి. కవర్ పెట్టి వాటర్ నింపుకోవాలి, అది సాయిల్ డిస్టర్బ్ అవ్వకుండా. మన బ్రష్తో కానీ దేంతో కానీ సాయిల్ కరెక్ట్గా షేప్లో చేసుకుంటే మనకు చూడడానికి కూడా బాగుంటుంది. ఆ బ్రష్తో చేసాను. తర్వాత రాక్స్ యాడ్ చేస్తున్నాను. దానికి రాక్స్ న్యాచురల్ లుకింగ్ అనమాట. ఆ రాక్స్ యాడ్ చేసుకుంటే ఇంకా మనకి చూడడానికి న్యాచురల్గా ఉంటుంది. చిన్న చిన్న రాక్స్ కూడా యాడ్ చేస్తున్నాను నేను, మొత్తం న్యాచురల్గా. ఫస్ట్ ముందు మనం వాటర్ ప్లాంటింగ్ చేసుకుని వాటర్ పోయొచ్చు, లేకపోతే వాటర్ పోసుకున్నా ప్లాంటింగ్ చేసుకోవచ్చు. నేను వాటర్ పోసుకుని ప్లాంటింగ్ చేసుకుంటున్నాను. కవర్ వేసి వాటర్ నింపుకోవాలి, అప్పుడు సాయిల్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఆ కవర్ వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఈ బకోబా కెరళీనా నేను పెడుతున్నది ప్లాంట్, అది బ్యాక్గ్రౌండ్లో పెడుతున్నాను. గ్రీనిష్లో ఉంటుంది, లోటెక్ ప్లాంట్స్ అనమాట. మన CO2 ఫిల్టర్ వాడడం కాబట్టి మనం లోటెక్ ప్లాంట్స్ పెట్టాలి. ఇది కార్పెట్టింగ్గా డ్వార్ఫ్ సాజిటేరియా వాడుతున్నాను. చూసారా అలా తర్వాత లుక్ ఫ్యూ డేస్ తర్వాత ఎలా గ్రో అవుతున్నాయి ప్లాంట్స్, ఎంత క్రిస్టల్ క్లియర్లో ఉన్నాయి వాటర్. చిన్న గప్పీ బేబీస్ వేసాను. ఇది మనం కంప్యూటర్ టేబుల్ మీద వాటి మీద పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, పీస్ఫుల్గా. ఈ గప్పీస్ చూడండి ఎలా తిరుగుతున్నాయో. ప్లాంట్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, పైన నెంబర్ ఇచ్చాను, దానికి కాంటాక్ట్ అవ్వండి. నేను ప్లాంట్స్ పంపిస్తాను, ఫ్రెష్ ప్లాంట్స్ పంపిస్తాను. లోటెక్ లో కాస్ట్ ప్లాంటెడ్ ఎక్వేరియంస్ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో ఈ ఛానల్లో అన్నీ చూడొచ్చు. లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్లాంటెడ్ ఎక్వేరియంస్ వీడియోలన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. చూశారు కదా లుక్ ఎలా ఉందో. మీరు కూడా ఇలాగే రెడీ చేసుకోండి, అంత ఖర్చు కూడా ఏమవుదు, అంత థౌజండ్స్ పెట్టి ఏం చేసుకోవసరం లేదు. థ్యాంక్ యూ గైస్.